వెల్కమ్ టు జీటీపీఎల్ న్యూస్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. మాజీ ప్రధాని స్వర్గీయ ఇందిరాగాంధీ సేవలు మరువలేనివి. నిజామాబాద్ కాంగ్రెస్ భవన్లో ఇందిరాగాంధీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన రాష్ట్ర ఉర్దూ అకాడమీ చైర్మన్ తాహిర్ బిన్ హందాన్. జిల్లా వ్యాప్తంగా ఘన నివాళులర్పించిన కాంగ్రెస్ శ్రేణులు. నిజామాబాద్ నగర మేయర్ నీతు కిరణ్ భర్త శేఖర్పై దాడి, నిందితుడు రసూల్ అరెస్ట్. ఆసుపత్రిలో పరామర్శించిన మాజీ మంత్రి ప్రశాంత్ రెడ్డి, మాజీ అర్బన్ ఎమ్మెల్యే బిగాల గణేష్ గుప్తా. సంకష్టహర చతుర్దశి మంగళవారం కలిసి రావడంతో గణపతి ఆలయాలకు పోటెత్తిన భక్తులు. ప్రత్యేక అభిషేకాలు, పూజలు చేసిన అర్చకులు. ప్రపంచంలోనే గొప్పది భారతీయ సంస్కృతి. కోటగిరిలో అయ్యప్ప సాయిబాబా మందిరం ప్రతిష్టాపనలో హంపి పీఠాధిపతి విద్యారణ్య భారతీ స్వామి పాల్గొన్న నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్. అయ్యప్ప భక్తులకు తీపి కబురు, త్వరలోనే రోడ్వే సేవలు 2027 నాటికి పూర్తి కావచ్చని అయ్యప్ప గురుస్వామి మాజీ జెడ్ఆర్ యూసీసీ సభ్యులు మనోహర్ రెడ్డి వెల్లడి. సర్వేంద్రియానం నయనం ప్రధానం. నిజామాబాద్ జిల్లా కోర్టు ఉచిత నేత్ర వైద్య శిబిరంలో ప్రధాన న్యాయమూర్తి సునీత కుంచాల. కొనుగోలు కేంద్రాల ద్వారా ధాన్యం విక్రయించిన రైతులకు సకాలంలో బిల్లులు చెల్లించాలి. మాక్లూర్ మండలంలోని ఒడ్డెట్పల్లిలో సహకార సంఘం కొనుగోలు కేంద్రాన్ని పరిశీలించిన కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు. రష్యాపై దీర్ఘశ్రేణి క్షిపణులతో దాడి చేసేందుకు ఉక్రెయిన్కు అమెరికా అనుమతి. యుద్ధ భయంతో కుప్పకూలిన స్టాక్ మార్కెట్. అచ్చంపేట సొసైటీ అభివృద్ధి బాటలో పయనిస్తున్నందుకు సంతోషంగా ఉంది. అచ్చంపేటలో ఫంక్షన్ హాల్ను ప్రారంభించిన జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావు. బాల్కొండ బాన్స్వాడలో విజృంభిస్తున్న వీధి కుక్కలు, పలువురు చిన్నారులకు గాయాలు. పెద్దపల్లి జిల్లా అంతర్గం మండల తహసీల్దార్ కార్యాలయంపై ఏసీబీ దాడులు. 2 ఆర్ఐలు లంచం తీసుకుంటుండగా పట్టుకున్న అధికారులు. జగిత్యాల జిల్లా మెట్పల్లి పట్టణంలో ఘనంగా మాజీ ప్రధాని ఇందిరాగాంధీ జయంతి. ఇందిరాగాంధీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన రాష్ట్ర కాంగ్రెస్ సీనియర్ నాయకులు జువ్వాడి కృష్ణారావు. మాజీ ప్రధాని ఇందిరాగాంధీ సేవలు మరువలేనివని రాష్ట్ర ఉర్దూ అకాడమీ చైర్మన్ తాహిర్ బిన్ హందాన్ కొనియాడారు. దేశ అభివృద్ధి కోసం ఆమె ఎంతో తప్పించారన్నారు. నిజామాబాద్ జిల్లా కాంగ్రెస్ భవన్లో మాజీ ప్రధాని స్వర్గీయ ఇందిరాగాంధీ జయంతి సందర్భంగా ఆమె చిత్రపటానికి రాష్ట్ర ఉర్దూ అకాడమీ చైర్మన్ తాహిర్, కాంగ్రెస్ నాయకులు పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం తాహిర్ బిన్ హందాన్ మాట్లాడుతూ దేశం కోసం ఇందిరాగాంధీ ఎన్నో సేవలు చేశారన్నారు. ఇందిరాగాంధీ సేవలు మరువలేనివన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు. ఒక కాంగ్రెస్ పార్టీ సామాన్య కార్యకర్తగా మీతో పాలు పంచుకుంటూ రేపు రాబోయేటటువంటి స్థానిక సంస్థల ఎన్నికల్లో రేవంత్ రెడ్డి గారు పదే పదే చెప్తా ఉన్నారు, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఏవైతే 6 గ్యారంటీలు ప్రజల దగ్గరికి మనం తీసుకెళ్తున్నామో ఆ 6 గ్యారంటీలను చెప్పేటటువంటి బాధ్యత కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలది, ముఖ్యంగా మహిళా సోదరిమల్లది అనేటువంటి విషయాన్ని మనం గ్రహించాలా. ఆ కార్యక్రమాల వల్ల మనం ఇచ్చినటువంటి ఆ వాగ్దానాలు ఏవైతే ఉన్నాయో ప్రజలకు ఏ మేరకు చేరుతా ఉన్నాయనేటువంటి విషయాన్ని కూడా చూసేటటువంటి బాధ్యత కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల మీద, నాయకుల మీద ఉందనేటువంటి విషయాన్ని గ్రహించాలా. సీఎంఆర్ఎఫ్ అప్లై చేసుకున్న మొత్తం ఖర్చులో 50% లబ్ధిదారులకు చెల్లించాలని అసెంబ్లీలో డిమాండ్ చేస్తానని అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ వెల్లడించారు.
ఇందూర్ నగరంలోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో నిర్వహించిన సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ పాల్గొనడం జరిగింది. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ వివిధ కారణాలతో అనారోగ్యంతో బాధపడి చికిత్స చేసుకున్న బాధితులకు సీఎం సహాయ నిధి ద్వారా 84 మందికి 25,65,000 రూపాయల చెక్కులు అందించడం జరిగిందన్నారు. ఇప్పటి వరకు ఎక్కువ మొత్తం సీఎంఆర్ఎఫ్ చెక్కులు అర్బన్ నియోజకవర్గానికి రావడం జరిగిందన్నారు. ఎటువంటి జాప్యం లేకుండా ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయం నుండి సెక్రటరేట్కి పంపించడం జరుగుతుందని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం బాధితులకు అప్లై చేసుకున్న మొత్తంలో 15%, 20% మాత్రమే చెల్లిస్తుందని, లక్షల్లో ఖర్చు ఉంటే 15,000, 20,000 ఇస్తే సామాన్యులకు చికిత్స ఖర్చు ఆర్థిక భారంగా మారుతుందన్నారు. రాబోయే అసెంబ్లీ సమావేశాల్లో సీఎంఆర్ఎఫ్ అప్లై చేసుకున్న మొత్తంలో 50% ప్రభుత్వం చెల్లించేలా డిమాండ్ చేస్తానని తెలియజేశారు. గత ఎమ్మెల్యే హయాంలో సంవత్సరాలు గడిచిన చెక్కులు రాలేదని, ఇప్పుడు అప్లై చేసుకున్న 3 నెలల్లో చెక్కులు వచ్చేలా కృషి చేసిన ఎమ్మెల్యేకి లబ్ధిదారులు అందరూ కృతజ్ఞతలు తెలిపి హర్షం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ కార్పొరేటర్లు, మండల అధ్యక్షులు, నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. 84 చెక్కులు రావడం జరిగింది. ఏదైతే హెల్త్ ఇష్యూస్ కోసమో వాళ్ళు ప్రభుత్వానికి వాళ్ళు బిల్లులు ప్రవేశపెట్టిన తర్వాత గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో 8 నుంచి 12 నెలల లోపు చెక్కులు వచ్చేది. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మేము ప్రతిసారి కూడా ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. 2 నెలల లోపు చెక్కు రావాలా, ఏదైతే మీరు 15-20% ఇస్తారో ఆ పర్సంటేజ్ కూడా పెంచాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఆ 2 డిమాండ్లలో ఒకటి మాత్రం దగ్గర నెరవేరుతూ ఉంది. ఈరోజు ఇచ్చిన చెక్కులలో చాలా చెక్కులు 3 నెలల లోపు రావడం జరిగింది. చాలా సంతోషం. ఇదే విధమైన భవిష్యత్తులో కూడా ఈ చెక్కులన్నీ కూడా 3 నెలల లోపు రావాలని, కనీసం 40 నుంచి 50% వాళ్ళు సబ్మిట్ చేసిన బిల్లులో రావాలని మేము ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. మెట్రో విస్తరణలో ఉత్తర నగరాన్ని విస్మరించడం తగదని రాష్ట్ర ప్రభుత్వానికి ప్రధాని కార్యాలయానికి రాసిన లేఖలో మెట్రో సాధన సమితి సభ్యులు పేర్కొన్నారు. నగరంలో మెట్రో విస్తరణలలో ఉత్తర నగరాన్ని, అందులో నివసిస్తున్న దాదాపు 30 లక్షల మంది ప్రజలను, నిత్యం హైటెక్ సిటీ తదితర ప్రాంతాలకు ప్రయాణిస్తున్న ఐటీ నిపుణులు, ఇతర ప్రయాణికులను పూర్తిగా విస్మరించడం దిగ్భ్రాంతి గురి చేసిందని మేడ్చల్ మెట్రో సాధన సమితి సభ్యులు సంపత్ రెడ్డి ప్రధానమంత్రికి వినతిపత్రం సమర్పించారు. వెంటనే స్పందించిన ప్రధానమంత్రి కార్యాలయం వినతిపత్రంపై తగిన చర్య తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరింది. ఈ మేరకు కేంద్ర గృహ నిర్మాణ మరియు పట్టణాభివృద్ధి శాఖ కార్యదర్శి, రాష్ట్ర పురపాలక శాఖ, పట్టణాభివృద్ధి కార్యదర్శికి లేఖ రాశారు. ఫిర్యాదు ప్రతిని రాష్ట్ర ప్రభుత్వానికి పంపిస్తూ మెట్రో 2వ దశ విస్తరణలో మేడ్చల్ మరియు పరిసర ప్రాంతాల విస్మరించడం తగదని, వెంటనే తగిన చర్యలు తీసుకోవాలని ఈ లేఖలో రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరడమైంది. లేఖ ప్రతిని ఎండీ హైదరాబాద్ మెట్రో రైల్ కూడా తగు చర్య నిమిత్తం పంపించారు. ఇకనైనా రాష్ట్ర ప్రభుత్వం వెంటనే స్పందించి పారటైజ్ నుంచి మేడ్చల్ వరకు, జేబీఎస్ నుండి షామీర్పేట్ వరకు, తానాక నుండి కీసర వరకు, బోయిన్పల్లి పోలీస్ స్టేషన్ నుండి మూసాపేట్, వై జంక్షన్, బాలానగర్, గండి మైసమ్మ వరకు విస్తరించాలని కోరారు. ఈ ప్రతిపాదనలను 2వ దశ మెట్రో విస్తరణలో చేర్చి వెంటనే కేంద్ర ప్రభుత్వానికి డిపిఆర్ సమర్పించాలని మేడ్చల్ మెట్రో సాధన సమితి పత్రికా ప్రకటనలో డిమాండ్ చేసింది. మెట్రో ప్రయాణం విలాసవంతమైంది కాదని, మెరుగైన ప్రజా రవాణా వ్యవస్థ ప్రజల ప్రాథమిక హక్కు అని రాష్ట్ర ప్రభుత్వం వెంటనే గుర్తించాలని సమితి సభ్యులు కోరారు. భారతీయ సంస్కృతి గొప్పదని హంపి పీఠాధిపతి విద్యారణ్య భారతీ తీర్థస్వామి పేర్కొన్నారు. కోటగిరిలో అయ్యప్ప, సాయిబాబా మందిరాల ప్రారంభోత్సవం, విగ్రహాల ప్రతిష్టాపన మహోత్సవాల్లో భాగంగా సోమవారం యంత్ర విగ్రహాల ప్రతిష్టాపన, పూర్ణాహుతి, మహాకుంభాభిషేకం, కలశ పూజ తదితర కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యారణ్య భారతీ తీర్థస్వామి మాట్లాడుతూ భారతీయ సంస్కృతి ప్రపంచ ఆమోదయోగ్యమైందని చెప్పారు. అయ్యప్ప, సాయిబాబా మందిరాల నిర్మాణాలను సొంత నిధులు, విరాళాల సేకరణతో నిర్మించడంపై ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి హర్షం వ్యక్తం చేశారు. కార్యక్రమంలో స్థపతి మోతీలాల్, చంద్రమౌళి గురుస్వామి, వెంకటేశ్వర శర్మ, ఆలయ కమిటీ అధ్యక్షుడు విఠలరావు తదితరులు పాల్గొన్నారు. స్వామివారి యొక్క ప్రతిష్టా కుంభాభిషేక మహోత్సవం చాలా వైభవంగా జరిగింది. బ్రహ్మశ్రీ డాక్టర్ చంద్రమౌళి గురుస్వామి గారు, అదేవిధంగా హంపి విరూపాక్ష తీర్థస్వామి వారు, చంద్రమౌళి వెంకటేశ్వర నాయుడు చక్కగా ఒక 5 రోజులుగా ఈ కార్యక్రమాన్ని ధర్మకర్తలైనటువంటి శ్రీయుతులు పోలా విఠలరావు గారి యొక్క ఆధ్వర్యంలో ఎంతో వైభవంగా అయింది. మంచి కార్యక్రమం, మంచి జరిగింది. కొన్ని వేల మంది అండి, చెప్పాలంటే సుమారుగా 10,000 పైచలకు మంది ఈరోజు వచ్చి స్వామివారి దర్శనం చేసుకోవడం, భక్తులందరూ స్వయంగా ఈరోజు వారికి వారే అభిషేకం చేసుకున్నారు. అది కూడా చాలా విశేషమైనటువంటి ఒక విషయం.
నిజామాబాద్ మేయర్ నీతు కిరణ్ భర్త దండుశేఖర్పై దాడి ఘటనలో నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సోమవారం నగరానికి చెందిన షేక్ రసూల్ శేఖర్పై దాడి చేసిన విషయం తెలిసిందే. దీంతో నిందితుడిని పట్టుకోవడానికి 4 బృందాలతో పోలీసులు గాలించారు. ఈ క్రమంలో సోమవారం రాత్రి నిందితుడు రసూల్ను పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. మేయర్ నీతు కిరణ్ భర్త దండుశేఖర్ను మాజీ మంత్రి ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే బిగాల గణేష్ గుప్తా పరామర్శించారు. వారికి ధైర్యం చెప్పారు. నగరంలోని నిన్న దాడికి గురై నిజామాబాద్ ప్రూడెన్స్ హాస్పిటల్లో చికిత్స పొందుతున్న బీఆర్ఎస్ నాయకులు నిజామాబాద్ మేయర్ నీతు కిరణ్ భర్త దండుశేఖర్ని మాజీ మంత్రి ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి, అర్బన్ మాజీ ఎమ్మెల్యే బిగాల గణేష్ గుప్తా, జిల్లా పరిషత్ మాజీ చైర్మన్ విఠలరావు, నూడా మాజీ చైర్మన్ ప్రభాకర్ రెడ్డి తదితరులు పరామర్శించి ధైర్యం చెప్పారు. నాకు సంబంధించిన వివరాలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం బిగాల మాట్లాడుతూ మేయర్ భర్త దండుశేఖర్పై హత్యాయత్నాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని తెలిపారు. సాక్షాత్తు మేయర్ భర్తపై దాడి జరగడంతో శాంతి భద్రతలు ఎలా దెబ్బతిన్నాయో ప్రజలు గమనించాలన్నారు. మా ప్రభుత్వంలో అభివృద్ధితో పాటు శాంతి భద్రతల రక్షణకు ఎంతో కృషి చేశామన్నారు. కానీ ప్రస్తుతం పరిస్థితులు అలా లేవన్నారు. బీఆర్ఎస్ కార్యకర్తలపై దాడులు చేస్తే ఊరుకోబోమని స్పష్టం చేశారు. రాజకీయాలు చేయడానికి అనేక అంశాలు ఉన్నాయని, అంతేకాని హత్యాయత్నాలు, దాడులు సరికాదన్నారు. దాడి వెనుక ఎవరి హస్తం ఉన్నా వారందరినీ శిక్షించాలని, అందుకోసం పోరాటం చేస్తామని తెలిపారు. మేయర్ కుటుంబానికి అండగా ఉంటామని స్పష్టం చేశారు. నగర శివారులో నాగారంలో గల నీరుగొండ హనుమాన్ ఆలయం వద్ద అయ్యప్ప మహాపడిపూజ వైభవంగా నిర్వహించారు. అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా హాజరై ప్రత్యేక పూజలు చేశారు. నగర శివారులోని నాగారంలో గల నీరుగొండ హనుమాన్ ఆలయం వద్ద అయ్యప్ప స్వామి మహాపడిపూజ గురుస్వామి బ్రహ్మశ్రీ అరుణ్ కుమార్ శర్మ కరకములచే వైభవంగా జరిగింది. అయ్యప్ప నామస్మరణతో ఈ ప్రాంతమంతా దద్దరిల్లింది. ఈ కార్యక్రమానికి నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా హాజరై పూజలు చేశారు. అయ్యప్ప స్వామిని కొలిస్తే కోరిన కోరికలు నెరవేరుతాయన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ధన్పాల్ను నీరుగొండ ఆలయ కమిటీ పెద్దలు సాయిబాబా, భూమయ్య, గంగకిషన్, సుధాకర్, వెంకట శర్మ ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు పల్లె గంగారెడ్డి కూడా పాల్గొన్నారు. కలియుగంలో మనం ఏది కోరుకున్నా కానీ మనకు మన కోరికలు తీర్చేది ఈ కలియుగ దైవం హనుమంతుడు. ఆ తర్వాత ఇక్కడ మనం అందరం అయ్యప్పలు ఉన్నాం. వందలాది మంది కాదు, ఈరోజు దేశవ్యాప్తంగా లక్షలాది మంది ఒక ఉన్నత స్థానంలో ఉన్నామంటే, ఈరోజు నేను కూడా ఈ విధంగా ఉన్నట్టే అంతా కూడా ఆ అయ్యప్ప ఆశీర్వాదంతో నేను ఈ స్థితిలో గర్వంగా చెప్తా ఉన్నాను. పెద్దపల్లి జిల్లా అంతర్గం మండలంలో 12,000 లంచం తీసుకుంటూ రెవెన్యూ ఉద్యోగులు 2 ఏసీబీ అధికారులకు చిక్కారు. ఒకరు పట్టుబడగా మరొకరు పారిపోయారు. కేసు నమోదు చేసిన ఏసీబీ అధికారులు తహసీల్దార్ కార్యాలయంలో సోదాలు నిర్వహించారు. అంతర్గం మండలం లింగాపూర్లో గత నెల 27న అక్రమంగా ఇసుక తరలించిన అలకుంట మహేష్ ట్రాక్టర్ను పోలీసులు పట్టుకున్నారు. పట్టుకున్న ఇసుక ట్రాక్టర్ను తహసీల్దార్కు అప్పగించగా 25,000 రూపాయల జరిమానా విధించారు. ఈ నెల 14న మహేష్ జరిమానా చెల్లించగా ట్రాక్టర్ రిలీజ్ కోసం రెవెన్యూ ఇన్స్పెక్టర్లు శ్రీధర్, శ్రీమాన్ లంచం డిమాండ్ చేశారు. 12,000 ఇస్తేనే ట్రాక్టర్ రిలీజ్ చేస్తామని, లేకుంటే ట్రాక్టర్ వదిలిపెట్టమని స్పష్టం చేయడంతో వారి వేధింపులు భరించలేక మహేష్ ఏసీబీని ఆశ్రయించాడు. దీంతో ఏసీబీ అధికారులు సూచన మేరకు ఈరోజు 12,000 రూపాయలు తహసీల్దార్ కార్యాలయం వద్ద ఆర్ఐలు తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్గా శ్రీమాన్ పట్టుబడగా మరో ఆర్ఐ శ్రీధర్ పారిపోయాడు. అతని కోసం గాలిస్తూనే మరోవైపు తహసీల్దార్ కార్యాలయంలో సోదాలు నిర్వహించి 2పై కేసు నమోదు చేశారు. కామారెడ్డి జిల్లా బాన్స్వాడ పట్టణంలో వీధి కుక్కలు విజృంభిస్తున్నాయి. 4 సంవత్సరాల బాలికపై వీధి కుక్కలు దాడి చేసి తీవ్రంగా గాయపరిచాయి. కామారెడ్డి జిల్లా బాన్స్వాడ పట్టణంలోని మదీనా కాలనీలో 4 సంవత్సరాల బాలిక మహీరా ఫాతిమాపై వీధి కుక్కలు దాడి చేసి గాయపరిచాయి. బాలిక అరుపులు విన్న స్థానికులు, కుటుంబ సభ్యులు కుక్కలను తరిమి వేసి బాలికను కాపాడారు. బాలిక మెడపై తీవ్రమైన గాయాలయ్యాయి. బాలికను హుటాహుటిన ఏరియా ఆసుపత్రికి తీసుకుని వెళ్లి చికిత్స చేయించారు. అనంతరం పలువురు నాయకులు, కుటుంబ సభ్యులు మున్సిపాలిటీ ముందు నిరసన వ్యక్తం చేశారు. పట్టణంలో రోజురోజుకు వీధి కుక్కల బెడద తీవ్రమవుతుందని, మున్సిపాలిటీ అధికారులు కుక్కలను నియంత్రించే చర్యలు చేపట్టాలని వారు కోరారు. మదీనా కాలనీ బాన్స్వాడ మన మున్సిపాలిటీ చైర్మన్ లేరు, ఓళ్ళు లేరు. ఇక్కడ వచ్చినాం, ఓళ్ళు పట్టించుకోకొచ్చినారు. ఇక్కడ ఇప్పటిదాకా కూర్చొని ధర్నా చేస్తున్నాం. బచ్చిగాన పాప పేరు వైదా ఫాతిమా, 4 సంవత్సరాలు. ఏడగలిసింది ఈ మదీనా కాలనీలో మన మదీనా కాలనీ బయట వెళ్తే ఇట్లా పట్టుకుంది కుక్కలు వచ్చి 2 ఉంది అంట. కుక్కలు అయితే మస్తు ఉన్నాయి. 10 కుక్కలు 50 కుక్కలు ఇట్లా కనబడుతున్నాయి. పొద్దుగా లేసి ఎవరు లేరు ఇక్కడ.
ఓళ్ళు లేరు ఇక్కడ ఏమైందంటే మనం పోయినాం ఏడుస్తుంది. ఏడిసినాక మనం బయట వెళ్తే ఎత్తుకుపోతున్నారు కుక్కలు. పట్మని మనం ఒక రైతుడి కొడితే ఇచ్చినాడు. సర్వేంద్రయానం నయనం ప్రధానమనే నానుడి నిత్య జీవనంలో ఆచరణీయం చేసుకోవాలని జిల్లా ప్రధాన న్యాయమూర్తి సునీత కుంచాల కోరారు. నిజామాబాద్ బార్ అసోసియేషన్ సౌజన్యంతో డాక్టర్ అగర్వాల్ కంటి ఆసుపత్రి నిర్వహించిన కంటి వైద్య శిబిరంను జిల్లా కోర్టు ప్రాంగణంలోని బార్ అసోసియేషన్ సమావేశపు హాల్లో ప్రారంభించిన అనంతరం ఆమె మాట్లాడారు. మానవ శరీరంలో కళ్ళు ప్రధాన అవయవాలని కంటి చూపుతో విశ్వాన్ని దర్శించవచ్చని ఆమె తెలిపారు. మనిషి మరణాంతరం నేత్రాలను మరో మనిషికి దానం చేసే గొప్ప అవయవంగా వైద్య పరిభాషలో పేర్కొంటున్న విషయాన్ని గుర్తు చేశారు. నేత్రదానం వలన మరికొందరు ప్రపంచాన్ని చూడగలుగుతున్నారని ఆమె అన్నారు. నిజామాబాద్ బార్ అసోసియేషన్ సామాజిక దృక్పథంతో వైద్యారోగ్య శిబిరం నిర్వహించడాన్ని జిల్లా జడ్జి ప్రశంసించారు. బార్ అధ్యక్షుడు మల్లెపూల జగన్మోహన్ గౌడ్ మాట్లాడుతూ కోర్టు సిబ్బంది న్యాయవాదులు పని ఒత్తిడికి లోనవుతారని దాని వలన కళ్లపైన ప్రభావం పడుతుందన్నారు. కంప్యూటర్లు, సెల్ ఫోన్స్, ల్యాప్టాప్, ట్యాబ్ల వినియోగం వలన నేత్రాలు రకరకాల అనారోగ్య సమస్యల పాలవుతున్నాయని దీనిని అధిగమించడానికి కంటి వైద్య పరీక్షలు చేసుకోవాలన్నారు. డాక్టర్ అగర్వాల్ కంటి ఆసుపత్రి డాక్టర్ శరత్ జోషి, ఆసుపత్రి ఆప్థమాలజిస్ట్ విభవ్ చరణ్ గౌడ్, గణేష్, సంజయ్లు న్యాయవాదులు కోర్టు సిబ్బందికి, కక్షిదారులకు కంటి వైద్య పరీక్షలు నిర్వహించారు. కార్యక్రమంలో బార్ ఉపాధ్యక్షుడు రాజు, పబ్లిక్ ప్రాసిక్యూటర్ రాజేశ్వర్ రెడ్డి, ఇన్ఛార్జ్ గవర్నమెంట్ ప్లీడర్ వెంకటరమణ గౌడ్, న్యాయవాదులు ఎం లక్ష్మణ్, కవితారెడ్డి, అంజలి, రజిత తదితరులు పాల్గొన్నారు. నిజామాబాద్ జిల్లా కోర్టులో బార్ అసోసియేషన్ వాళ్ళు ఈ డాక్టర్ అగర్వాల్స్ ఐ హాస్పిటల్ వాళ్ళతో మాట్లాడి ఈరోజు ఇక్కడ అందరికీ కూడా ఫ్రీ ఐ చెకప్ చేయించడం జరుగుతుంది. అది అడ్వకేట్స్ అందరూ అలాగే జిల్లా కోర్టు స్టాఫ్, అధికారులు అందరూ కూడా ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలి. అన్నిట్లోకి కళ్ళే ప్రధానం మనకి, కాబట్టి అందరూ కూడా ఫ్రీక్వెంట్గా ఐ చెకప్ అనేది చేయించుకోవాలి. ఎందుకంటే చూపు లేకపోతే మనం ఏం చేయలేము. కాబట్టి కళ్ళను కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది. అలాగే బార్ ప్రెసిడెంట్ వాళ్ళు అడగగానే మా కోర్టులో ఉచితంగా ఐ చెకప్ కండక్ట్ చేయడానికి ముందుకు వచ్చిన అగర్వాల్ ఐ క్లినిక్ వాళ్ళకి కూడా నా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. నగరంలోని హమాల్వాడిలో గల రైల్వే గేట్ మరమ్మతుల కారణంగా 3 రోజుల పాటు రైల్వే గేట్ మూసివేస్తున్నట్లు రైల్వే అధికారులు తెలిపారు. నిజామాబాద్ నగరంలోని హమాల్వాడి లలితా మహల్ థియేటర్ వద్ద గల రైల్వే గేట్ 19, 20, 21 తేదీల్లో మూసివేస్తున్నామని అధికారులు తెలిపారు. రైల్వే గేట్ వద్ద మరమ్మతు పనుల కారణంగా నేటి నుంచి ఈ నెల 21 వరకు మూసివేస్తున్నామన్నారు. వాహనదారులు ఈ అంతరాయాన్ని చింతించి అర్థం చేసుకోవాలని వారు కోరారు. నగరంలోని గణపతి ఆలయాలకు మంగళవారం సంకష్టహార చతుర్దశి కలిసి రావడంతో భక్తులు అధిక సంఖ్యలో హాజరై ప్రత్యేక పూజలు చేశారు. మంగళవారం సంకష్టహార చతుర్దశి సందర్భంగా గణపతి ఆలయాలకు భక్తులు పోటెత్తారు. ఈ సందర్భంగా హమాల్వాడిలో గల సార్వజనిక గణపతి ఆలయంలో ప్రధాన అర్చకులు పశుపతి నాదశర్మ చేతుల మీదుగా స్వామివారికి అభిషేకాలు, ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మంగళవారం సంకష్టహార చతుర్దశి కారణంగా ఆలయానికి పెద్ద ఎత్తున భక్తులు హాజరయ్యారన్నారు. మంగళవారంతో ఇది కలిసి రావడం విశేషమన్నారు. అలాగే నగరంలోని ఎన్టీఆర్ చౌరస్తాలో గల శుభం కరోతి కళ్యాణ గణపతి ఆలయానికి సైతం భక్తులు పోటెత్తారు. రష్యాపై దీర్ఘశ్రేణి క్షిపణులతో దాడి చేయడానికి ఉక్రెయిన్కు అమెరికా అనుమతి ఇవ్వడం, దీనికి ప్రతిగా రష్యా తన ఆయుధ పాలసీని మార్చుకోవడం వంటి పరిణామాలతో స్టాక్ మార్కెట్లో యుద్ధ భయాలు అలుముకున్నాయి. స్టాక్ మార్కెట్కు యుద్ధ భయం నెలకొంది. ఇన్వెస్టర్లు ప్రాఫిట్ బుకింగ్కు దిగడంతో మార్కెట్లు ఒక్కసారిగా పడిపోయాయి. చాలా రోజుల తర్వాత దేశీయ స్టాక్ మార్కెట్లు మంగళవారం లాభాలతో ప్రారంభమై లాభాలతో ముగిశాయి. ఇంట్రాడేలో సెన్సెక్స్ గరిష్టంగా 1112 పాయింట్లు, నిఫ్టీ 327 పాయింట్లు పెరిగాయి. అయితే మధ్యాహ్నం 2 గంటల తర్వాత పరిస్థితి మారిపోయింది. అంతవరకు భారీ లాభాలతో కొనసాగుతున్న మార్కెట్లకు అమెరికా, రష్యా తీసుకున్న నిర్ణయాలు పిడుగుపాటుగా మారాయి. ఇంట్రాడే గరిష్టాల నుంచి సెన్సెక్స్, నిఫ్టీ ఒక్కసారిగా పడిపోయాయి. చివరికి సెన్సెక్స్ 239 పాయింట్ల లాభంతో 77,578 పాయింట్ల వద్ద, నిఫ్టీ 64 పాయింట్ల లాభంతో 23,518 పాయింట్ల వద్ద ముగిశాయి. నిఫ్టీ 50లో దివిస్ ల్యాబ్, డాక్టర్ రెడ్డి, అదానీ పోర్ట్స్, టైటాన్, ఐచర్ మోటార్స్, M&M, హీరో మోటార్, టాటా మోటార్స్, TCS, టెక్ మహీంద్రా, విప్రో, HDFC బ్యాంకు లాభపడగా HDFC లైఫ్, SBI లైఫ్, హిందాల్కో, రిలయన్స్, మారుతి, LT, బజాజ్ ఫిన్సర్వ్, టాటా కన్స్యూమర్, టాటా స్టీల్, ONGC, SBI, ICICI బ్యాంక్ స్టాక్స్ నష్టపోయాయి.
జగిత్యాల జిల్లా మెట్పల్లి పట్టణంలో మాజీ ప్రధాని ఇందిరాగాంధీ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. జగిత్యాల జిల్లా మెట్పల్లి పట్టణంలోని కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మాజీ ప్రధాని ఇందిరాగాంధీ జయంతి పురస్కరించుకుని కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర సీనియర్ నాయకులు జువాడి కృష్ణారావు ఇందిరాగాంధీ విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా జయంతి వేడుకలు జరిపారు. అనంతరం ఆమె చేసిన సేవలను గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షులు జట్టిలింగం, మండల అధ్యక్షులు తిప్పిరెడ్డి అంజిరెడ్డి, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు అల్లూరి మహేందర్ రెడ్డి, మాజీ జెడ్పీటీసీ ఆకుల లింగారెడ్డి, ప్రధాన కార్యదర్శి తుమ్మలపల్లి రాంప్రసాద్, మాజీ వైస్ చైర్మన్ కోఆప్షన్ మార్గం గంగాధర్, యూత్ అధ్యక్షులు జెట్టి లక్ష్మణ్, పొట్ట రాజేశ్వర్ తదితరులు పాల్గొన్నారు. 107వ జయంతి ఘనంగా నిర్వహించడం జరిగింది. తొలుత కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఈరోజు ఇందిరాగాంధీ గారు చేసినటువంటి సేవలు, ఎన్నో గొప్ప గొప్ప కార్యక్రమాలు చేయడం జరిగింది. ముఖ్యంగా గరీబీ హఠావో అనే నినాదంతో పేదలకు ఇందిరమ్మ ఇల్లు కావచ్చు, అదేవిధంగా భూసేకరణ చేసి పేదలకు భూమి పంచడం కావచ్చు, ఈ విధంగా ఎన్నో కార్యక్రమాలు చేయడం. అంతరిక్షానికి పంపినటువంటి మొదటి ప్రధాని ఇందిరాగాంధీ గారు. అయ్యప్ప భక్తులకు తీపి కబురు వచ్చింది. ఎన్నో ఏళ్లుగా ఎదురు చూస్తున్న రోడ్వే కళ 2027 నాటికి పూర్తి కానుందని గురుస్వామి మాజీ జెడ్ఆర్యూసీసీ సభ్యులు జి మనోహర్ రెడ్డి తెలిపారు. ప్రపంచంలోనే పేరుగాంచిన శబరిమల అయ్యప్ప ఆలయం అభివృద్ధి కోసం కేంద్ర ప్రభుత్వం ద్వారా నిధులు తీసుకువచ్చేందుకు గత 30 ఏళ్లుగా నిజామాబాద్ జిల్లాకు చెందిన అయ్యప్ప గురుస్వామి జి మనోహర్ రెడ్డి పోరాటం చేస్తున్నారు. కేంద్రంలో ఏ ప్రభుత్వం ఉన్నా కేరళకు వెళ్లేందుకు ప్రతి ఏటా అయ్యప్ప మాల ధరణ చేసిన స్వాములకు ఇబ్బందులు కలగకుండా ఉండేందుకు హైదరాబాద్ నుండి కాకుండా ఇతర ప్రాంతాలతో పాటు నిజామాబాద్ నుండి ప్రత్యేక రైళ్లను ఏర్పాటు చేస్తూ వస్తున్నారు మనోహర్ రెడ్డి. ఇప్పుడు గత 10 ఏళ్లుగా శబరిమల అయ్యప్ప సన్నిధానంకు వెళ్లే భక్తుల కోసం పంపా నది నుండి సన్నిధానంకు 15 కిలోమీటర్ల మేరకు నేరుగా రోప్వే ఏర్పాటు చేయాలని కేంద్ర ప్రభుత్వం పైన మనోహర్ రెడ్డి ఒత్తిడి తీసుకురావడంతో 2014లో 99.98 కోట్ల రూపాయలతో ప్రాజెక్టును మంజూరు చేసింది. కానీ పనులు మొదలు పెట్టలేదు. ఇప్పుడు తాజాగా అదనపు అంచనాల మేరకు 250 కోట్ల రూపాయలతో పంపా నది నుండి కొండపైకి సన్నిధానం వరకు రోప్వే పనులు మొదలు పెట్టారని మనోహర్ రెడ్డి తెలిపారు. 2027 నాటికి పనులు పూర్తి చేసి అయ్యప్ప భక్తులకు అందుబాటులోకి తీసుకువస్తామని మనోహర్ రెడ్డి వివరించారు. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా 99.98 క్రోడ్స్ వాళ్ళు రిలీజ్ చేశారు. దాన్ని ఇప్పుడు అడిషనల్గా 250 క్రోడ్స్ రిలీజ్ చేస్తూ 2027లో అది హ్యాండ్ ఓవర్ చేస్తామన్నారు రోప్వే. అది ఫస్ట్ మేము అడిగినాము సీనియర్ సిటిజన్స్కు, ఫిజికల్ హ్యాండిక్యాప్స్కి ఇంపార్టెన్స్ ఇవ్వండి. రిమైనింగ్ బికాస్ ప్రపంచం నలుమూల నుంచి ఉన్నవాళ్ళు లేని వాళ్ళు ఇక్కడికి శబరిమలకి రావడం జరుగుతుంది. కాబట్టి రోప్వే పెడితే ఫిజికల్ హ్యాండిక్యాప్స్లకు ఈజీగా ఉంటుంది. టికెట్ కూడా వాళ్ళు వచ్చి దర్శనం చేసుకోవడానికి జరుగుతుంది. ఆ విధంగా బేసిక్గా చూపెడుతూ రాయడం జరిగింది. కాబట్టి దానికి వాళ్ళు సానుకూలంగా స్పందించి 2027 లోపల దీన్ని ఇంప్లిమెంట్ ఆచరణలోకి తీసుకొస్తామన్నారు. బట్ వీఆర్ పుట్టింగ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ 2014 కంటిన్యూ. అచ్చంపేట సొసైటీ అభివృద్ధి బాటలో పయనిస్తున్నందుకు సంతోషంగా ఉందని జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావు అన్నారు. నిజాం సాగర్ మండలం గోడ్గల్ శివారులో అచ్చంపేట సొసైటీ ఆధ్వర్యంలో నిర్మించిన ఫంక్షన్ హాల్ను మంగళవారం ఆయన డీసీసీబీ చైర్మన్ రమేష్ రెడ్డితో కలిసి ప్రారంభించారు. రైతుల సహకారంతో సొసైటీ మరింత ముందుకు సాగాలని ఆకాంక్షించారు. అనంతరం రమేష్ రెడ్డి మాట్లాడుతూ అచ్చంపేట సొసైటీ అన్ని రంగాల్లో ముందుందని అభినందించారు. కార్యక్రమంలో కాంగ్రెస్ నిజాం సాగర్, మహమ్మద్ నగర్ మండలాల అధ్యక్షులు ఏలే మల్లికార్జున్, రవీందర్ రెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్ మనోజ్ కుమార్, వైస్ చైర్మన్ కృష్ణారెడ్డి, అచ్చంపేట సొసైటీ చైర్మన్ నరసింహారెడ్డి, వైస్ చైర్మన్ శ్రీనివాస్, డీసీసీబీ డైరెక్టర్ సాయిరెడ్డి, సీఈఓ సంగమేశ్వర్ గౌడ్, ఏఓ అమర్ ప్రసాద్, నాయకులు గుర్రపు శ్రీనివాస్, మురళీధర్ గౌడ్, ప్రజాపండరి పాల్గొన్నారు. దేశవ్యాప్త ఉద్యమాలతో కేంద్రం మెడలు వంచుదామని నవంబర్ 26న దేశవ్యాప్తంగా నిరసనలు, ఆందోళనకు పూనుకోవాలని ఎస్కేఎం జిల్లా ఇన్ఛార్జ్ అఖిల భారత ప్రగతిశీల రైతు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వి ప్రభాకర్ పిలుపునిచ్చారు. మంగళవారం నాడు సిరికొండ మండలంలోని గడ్కుల్ గ్రామంలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ మూడోసారి కేంద్రంలో అధికారం వచ్చిన మోడీ వ్యవసాయ రంగాన్ని కార్పొరేట్ శక్తులకు అప్పగించే కుట్రలను పూనుకుంటున్నాడన్నారు.
ఢిల్లీలో రైతులు సంఘటితంగా 13 నెలలు పోరాడిన ఫలితంగా కేంద్ర ప్రభుత్వం ప్రధాని మోడీ కనీస మద్దతు ధరకి చట్టం కల్పిస్తామని, శాశ్వత రుణమాఫీ చట్టం చేస్తామని రాతపూర్వకంగా హామీ ఇచ్చి విస్మరించి వ్యవసాయ రంగాన్ని కార్పొరేట్ శక్తులకు అప్పగించాడన్నారు. స్వామినాథన్ కమిటీ సిఫార్సులను తుంగలో తొక్కాడన్నారు. రుణమాఫీని సైతం 50% మాత్రమే పూర్తి చేసి చేతులు దులుపుకున్నారన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం కూడా హామీలను అమలు చేయకుంటే టీఆర్ఎస్ పార్టీకి పట్టిన గతే పడుతుందన్నారు. ఈ కార్యక్రమంలో అఖిల భారత ప్రగతిశీల వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పి రామకృష్ణ, జిల్లా డివిజన్ మండల నాయకులు ఆర్ దామోదర్, జి సాయిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. సేమ్ కేసీఆర్ లాగానే మంత్రులకు కూడా టైం ఇవ్వట్లేదు. ప్రజా సంఘాలు కూడా మొన్న సిపిఐ ఎమ్మెల్యే బహిరంగంగా కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్ చేసింది. సిపిఐ పార్టీ మేము ఈ నియంతృత్వానికి వ్యతిరేకంగా, ఈ పాసిజానికి వ్యతిరేకంగా, లేదా దురదనానికి వ్యతిరేకంగా ఇండైరెక్ట్గా కాంగ్రెస్ గెలవడానికే మీకు దోహదపడ్డ మా ప్రచారం. కానీ ఇవాళ ప్రజా సమస్యల పరిష్కారానికి రేవంత్ రెడ్డికి టైం ఇవ్వట్లేదు. ఇలా మొన్న నిజామాబాద్కి వచ్చిన సిపిఐ ఎమ్మెల్యే గారు చెప్తా ఉన్నారు ఏమని, మేము బహిరంగంగా సపోర్ట్ చేస్తే అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ మాకే టైం ఇవ్వట్లేదు. మా సమస్యల పరిష్కారం, ప్రజా సమస్యలు, ఇంకే వ్యక్తిగత సమస్యల్లో పైరవీలు ఉండవు కమ్యూనిస్ట్ పార్టీకి, ప్రజా సమస్యల పరిష్కారమే. అందుకనే ఏదేమైనా పాత చెప్పులో మళ్ళా రేవంత్ రెడ్డి కాలు పెట్టాడు తప్ప మరొకటి లేదు. అందుకని ఏదైతే ఈరోజు ప్రధానంగా 2 లక్షల రూపాయల రుణమాఫీ, అట్లాగే రైతు భరోసా ఇవ్వకపోతే, అట్లాగే వ్యవసాయ కూలీలకు 12,000 రూపాయలు చెల్లించాలని చెప్పేసి డిమాండ్ చేస్తా ఉన్నాం. హుస్నాబాద్లో ప్రజాపాలన ప్రజా విజయోత్సవాలు 2024కి సంబంధించి సమాచార పౌర సంబంధాల శాఖ తెలంగాణ సాంస్కృతిక సారథి కళాయాత్ర వాహనాలను ప్రారంభించారు. హుస్నాబాద్ మున్సిపల్ కాంప్లెక్స్లో సెట్విన్ సాంకేతిక శిక్షణ కేంద్రాన్ని, సెట్విన్ శిక్షణ కేంద్రంలో కుటుంబిషన్ సెంటర్, బ్యూటీషియన్ సెంటర్, కంప్యూటర్ ల్యాబ్, ఐటీఐ మెకానిక్స్ తదితర సెంటర్ను ప్రారంభించారు. ది హుస్నాబాద్ విశాల సహకార పరపతి సంఘం లిమిటెడ్ హుస్నాబాద్లో నూతన సంఘం కార్యాలయ భవనం, 1200 మెట్రిక్ టన్నుల సామర్థ్యం గల నూతనంగా నిర్మించిన గోదాములను ప్రారంభించారు. ది విశాల సహకార పరపతి సంఘం ప్రాంగణంలో సంఘ వ్యవస్థాపకులు బొప్పరాజు, లక్ష్మీకాంతరావు విగ్రహాన్ని ఆవిష్కరించారు. స్వర్గీయ మాజీ ప్రధాని ఇందిరాగాంధీ 107వ జయంతి సందర్భంగా హుస్నాబాద్ పట్టణంలోని బుడగ జంగాల కాలనీలో ఇందిరాగాంధీ విగ్రహానికి శంకుస్థాపన చేసి వారి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. తనకంటూ చిరస్థాయిగా పేరు నిలుపుకున్న నేటికి ప్రజలంతా ఇందిరమ్మ పాలన రావాలి అని మనమంతా కోరుకునే ఇందిరమ్మ జయంతి సందర్భంగా హుస్నాబాద్ పట్టణంలో ఇందిరాగాంధీ విగ్రహానికి శంకుస్థాపన చేసుకున్నాం. ఇందిరాగాంధీ జయంతిలోపు ఇక్కడ పూలమాలలు వేసుకునే విధంగా ఈ ప్రాంత ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నా. ఇక్కడ విగ్రహంతో పాటు ఈ ప్రాంత అభివృద్ధి చేసుకుందాం. ఇందిరాగాంధీ ఆలోచన ప్రజలకు న్యాయం చేయాలి. గరీబీ హఠావో, బ్యాంకుల జాతీకరణ, అనేక సంస్కరణలు తీసుకొచ్చి దేశవ్యాప్తంగా ఉక్కు మహిళగా పరిపాలన దక్షతగా పాలించింది. ప్రపంచంలోనే తనకంటూ ఒక పేరు నిలుపుకున్న ఇందిరాగాంధీ ఈ దేశ ఐక్యత కోసం, దేశ విభజన కోసం జరుగుతున్న చర్చ, రాజ్యాంగాన్ని మార్పు చేస్తూ 400 సీట్లు ఇవ్వండి అనేది జరుగుతుందని, చర్చలో ఆనాడు ఈ దేశం ఐక్యంగా ఉండాలని ఇంటెలిజెన్స్ హెచ్చరిస్తున్నా ఈ దేశ ఐక్యత కోసం ప్రాణాలు అర్పించారు. వారిని నేటి యువత ఆదర్శంగా తీసుకోవాలన్నారు. భారతదేశ ప్రధాని తనకంటూ చిరస్థాయిగా ఈ ప్రపంచంలోనే పేరు పెట్టుకున్నటువంటి ఇందిరమ్మ, మనమందరం కూడా ఈరోజు ఇందిరమ్మ పాలన రావాలి, ఇందిరమ్మ లాంటి కార్యక్రమాలు రావాలని జరుపుకునేటువంటి ఆ ఇందిరమ్మ జయంతి సందర్భంగా హుస్నాబాద్ పట్టణంలో ఒక విగ్రహానికి శంకుస్థాపన చేసుకున్నాం. ఈరోజు మళ్లీ జయంతి లోపల ఇక్కడ విగ్రహానికి పూలమాల వేసే విధంగా కార్యక్రమాన్ని తీసుకుపోయే విధంగా స్థానిక నాయకులందరికీ విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. సికింద్రాబాద్లో ప్రపంచ ఆర్యవైశ్య మహాసభ సేవా కార్యక్రమాలు ఘనంగా కొనసాగుతున్నాయి. ప్రపంచ ఆర్యవైశ్య మహాసభ జాతీయ విభాగం ఆధ్వర్యంలో సికింద్రాబాద్ గాంధీ ఆసుపత్రి వద్ద 1000 మంది రోగులకు, వారి సహాయకులకు ప్రపంచ ఆర్యవైశ్య మహాసభ జాతీయ సలహాదారులు కౌటికే విఠల్ ద్వారా సహపంక్తి భోజన వసతి అందించారు. ఈ కార్యక్రమం మహాసభ గ్లోబల్ సలహాదారులైన బండారు సుబ్బారావు జన్మదినాన్ని పురస్కరించుకుని నిర్వహించారు. సేవను ధ్యేయంగా తీసుకుని సమాజంలో చైతన్యం నింపడమే లక్ష్యంగా కౌటికే విఠల్ ఈ మహత్తర సేవా కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించారు. ఈ సేవా కార్యక్రమం అందరికీ ఆదర్శప్రాయంగా నిలిచింది. భోజనం అందిన లబ్ధిదారుల ముఖాల్లో కనిపించిన ఆనందం హృదయాలను హత్తుకునేంతగా ఉంది.
సుదీర్ఘ ప్రయత్నాలతో ఏర్పాటు చేసిన సపంక్తి భోజన వసతిలో విభిన్న రుచులు, పోషక విలువలు కలిగిన భోజనాలను కౌటిక విఠల్ అందించడం ఈ కార్యక్రమ ప్రత్యేకతగా నిలిచింది. ముఖ్య అతిథిగా విచ్చేసిన కల్వ సుజాత మాట్లాడుతూ, బండారు సుబ్బారావు సేవ ధర్మానికి ప్రతీక. 365 రోజుల పాటు ఆయన చేసే దాన ధర్మాలు ఎవరికైనా ఆదర్శం. ఆయన జన్మదినాన్ని అంగరంగ వైభవంగా అన్నర్తులకు భోజన వసతి అందిస్తూ జరుపుకోవడం గొప్పదనం. ఇలాంటి కార్యక్రమం నిర్వహణకు కౌటిక విఠల్ ఎంతో శ్రమించారు. ఇది ప్రశంసనీయమైందన్నారు. ప్రభుత్వ శాఖల్లోని ఉద్యోగాల భర్తీకి నిర్వహించిన గ్రూప్ 3 పరీక్షలకు అభ్యర్థులు భారీగా గైర్హాజరయ్యారు. ఆది సోమవారాల్లో నిర్వహించిన పరీక్షలకు ఏకంగా 50% అభ్యర్థులు డుమ్మా కొట్టారు. గ్రూప్ 3 పరీక్షకు మొత్తం 5,36,400 మంది దరఖాస్తు చేయగా 76% అభ్యర్థులు మాత్రమే హాల్ టికెట్లను డౌన్లోడ్ చేసుకున్నారు. వీరిలో సోమవారం నిర్వహించిన పేపర్ 3 పరీక్షకు 2,69,483 మాత్రమే హాజరయ్యారు. 49.76% అభ్యర్థులు పరీక్షకు గైర్హాజరయ్యారు. జిల్లాల వారీగా తీసుకుంటే నల్గొండలో 71.30%, సూర్యాపేటలో 66.91%, మహబూబ్ నగర్లో 63.58% అభ్యర్థులు పరీక్షకు హాజరైనట్లు టీజీపీఎస్సీ కార్యదర్శి నవీన్ నికోలస్ తెలిపారు. డిసెంబర్ మొదటి వారంలో ఫలితాలు విడుదల చేసే అవకాశాలున్నట్టుగా తెలిసింది. ఎకానమీ అండ్ డెవలప్మెంట్ పేపర్ను పరీక్షకు నిర్వహించగా ప్రశ్నలు మధ్యస్థంగా ఉన్నట్టుగా పోటీ పరీక్షల శిక్షకుడు ప్రభాకర్ చౌటి విశ్లేషించారు. ప్రశ్నలు అంత సులభంగా, కఠినంగా కాకుండా మధ్యస్థంగా ఉన్నట్లు అభిప్రాయపడ్డారు. భారత ఆర్థిక సర్వే, బడ్జెట్, తెలంగాణ బడ్జెట్, ఎకనామిక్ సర్వే, సోషియో ఎకనామిక్ అవుట్లుక్, కుటుంబ సర్వే నుంచి అధికంగా ప్రశ్నలు ఇచ్చినట్లు చెప్పారు. గణాంకాలను గుర్తుంచుకున్న వారికి మాత్రమే అనుకూలమని, మిగతా వారికి అంత సులభం కాదని తెలిపారు. సీరియస్గా ప్రిపేర్ అయిన వారికి 80 నుండి 90 మార్కులు తెచ్చుకోవచ్చని, ప్రతిభావంతులు 90కి పైగా మార్కులు తెచ్చుకోవచ్చని అంచనా వేశారు. సివిల్ సర్వీస్ పరీక్షల కాన్సెప్ట్ తరహాలో ప్రశ్నలు వచ్చినట్లు పేర్కొన్నారు. చాలా రోజుల నుంచి ప్రిపేర్ అవుతున్న వారు ప్రయోజనం పొందుతారన్నారు. బాల్కొండ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ ముత్యాల సునీల్ కుమార్ ఆదేశాల మేరకు మోర్తాడ్ మండల కేంద్రంలోని ప్రజా నిలయంలో దేశ తొలి మహిళా ప్రధాని ఇందిరాగాంధీ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. మోర్తాడ్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ముత్యాల రాములు కాంగ్రెస్ నాయకులతో కలిసి ఇందిరాగాంధీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ, ఇందిరాగాంధీ ప్రధానమంత్రిగా భారతదేశానికి ఎన్నో సేవలు చేశారని కొనియాడారు. ఈ కార్యక్రమంలో తాజా మాజీ ఎంపీపీ శివలింగు శ్రీనివాస్, పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు పుప్పాల అశోక్, మోర్తాడ్ వీడీసీ అధ్యక్షుడు జక్కం అశోక్, ఏఎంసీ డైరెక్టర్ మహిపాల్, మాజీ ఎంపీపీ లడ్డు గంగాధర్, జైడి చిన్న గంగారం, శ్రీధర్, నసీర్, మహమ్మద్ అంజాద్, నాగభూషణం తదితరులు పాల్గొన్నారు. ఈరోజు మన మాజీ ప్రధాని ఇందిరాగాంధీ యొక్క జయంతి వేడుకలు బాల్కొండ సునీలన్న ఆదేశాల మేరకు ప్రజానిలయంలో ఆమెకు వేడుకలు చేయడం జరిగింది. సందర్భంగా ఆమె మాజీ ప్రధానిగా ఉండి ఎందరో పేద ప్రజలకు ఎన్నో సేవలు గుర్తించడం జరిగింది. కాబట్టి ఆమెకు మోర్తాడ్ మండల్ కాంగ్రెస్ తరఫున ఘన నివాళులు అమర్పిస్తున్నాం. కాంగ్రెస్ నాయకులు మాజీ సర్పంచ్ బాసభూమయ్య అంత్యక్రియల్లో మాజీ మంత్రి జువ్వాడి కృష్ణారావు పాల్గొన్నారు. జగిత్యాల జిల్లా కోరుట్ల మండలంలోని వెంకటాపూర్ గ్రామానికి చెందిన కాంగ్రెస్ నాయకులు మాజీ మంత్రి జువ్వాడి రత్నాకర్ రావు అనుచరుడు మాజీ సర్పంచ్ బాసభూమయ్య అనారోగ్యంతో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందడంతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. విషయం తెలుసుకున్న కాంగ్రెస్ సీనియర్ నాయకుడు జువ్వాడి కృష్ణారావు ప్రగాఢ సంతాపం తెలిపి కుటుంబ సభ్యులను పరామర్శించి ధైర్యం చెప్పి ఓదార్చారు. బాసభూమయ్య పార్థివ దేహం మీద కాంగ్రెస్ జెండాను ఉంచి నివాళులర్పించారు. జువ్వాడి కృష్ణారావు మాట్లాడుతూ, బాసభూమయ్యకు తన తండ్రి మాజీ మంత్రి స్వర్గీయ జువ్వాడి రత్నాకర్ రావుతో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. బాసభూమయ్య 40 ఏళ్లకు పైగా కాంగ్రెస్ పార్టీకి సేవలు అందించారని, నీటి సంఘం చైర్మన్గా, గ్రామ సర్పంచ్గా చేసిన సేవలు కృషి మరవలేనివని ఆయన అన్నారు. ఇందల్వాయి గిరిజన సంక్షేమ బాలికల గురుకుల జూనియర్ కళాశాలలో రాష్ట్ర అవార్డు గ్రహీత, ఇటీవల గుంజిల్లా మాస్టర్గా ప్రసిద్ధిగాంచిన అందే జీవన్ రావు సూపర్ బ్రెయిన్ యోగా అంశంపై కార్యశాల నిర్వహించారు. ఇందల్వాయి గిరిజన సంక్షేమ బాలికల జూనియర్ కళాశాలలో యోగాపై అవగాహన కల్పించారు. గుంజీలు తీయడం అనేది పాశ్చాత్య దేశాలలో సూపర్ బ్రెయిన్ యోగా అనే ఆధునిక పేరుతో ప్రాచుర్యంలోకి వచ్చిందని, సూపర్ బ్రెయిన్ యోగా గుంజీల మెరుగైన విధానమని, క్రమ పద్ధతిలో సూపర్ బ్రెయిన్ యోగా చేయడం ద్వారా జ్ఞాపక శక్తి పెరుగుతుందని తాజా పరిశోధనలు తెలియజేస్తున్నాయని, ఆ పరిశోధన వివరాలను పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా అందజీవన్ రావు వివరించారు. క్రమ పద్ధతిలో సూపర్ బ్రెయిన్ యోగా చేయడం వలన విద్యార్థులలో జ్ఞానం, ఏకాగ్రత, గుర్తుంచుకోవడం, అభ్యసనం, సమస్య పరిష్కారం, మెరుగైన శ్రద్ధ, సృజనాత్మకత, ఆసక్తి, మానసిక శక్తి, మానసిక సమతుల్యత, రోగనిరోధక శక్తి మొదలైనవి పెంపొంది ఆందోళన నుండి ఉపశమనం కలుగుతుందని తెలిపారు.
కొనుగోలు కేంద్రాల ద్వారా ధాన్యం విక్రయించిన రైతులకు సకాలంలో బిల్లుల చెల్లింపులు జరిగేలా చూడాలని కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు అధికారులను ఆదేశించారు. ధాన్యం సేకరణ జరిగిన వెంటనే ఆన్లైన్లో ఓపీఎంఎస్ వివరాలను నమోదు చేసేలా పక్కాగా పర్యవేక్షణ చేయాలన్నారు. మాక్లూరు మండలం మొడ్డట్పల్లిలో సహకార సంఘం ఆధ్వర్యంలో కొనసాగుతున్న వరిధాన్యం కొనుగోలు కేంద్రాన్ని కలెక్టర్ మంగళవారం సందర్శించారు. ఇప్పటి వరకు సేకరించిన ధాన్యం ఎంత, రైస్ మిల్లులకు ఎంత పరిమాణంలో ధాన్యం రవాణా చేశారు, బిల్లుల చెల్లింపులు ఏ మేరకు జరిగాయి తదితర వివరాలను నిర్వాహకులకు అడిగి తెలుసుకున్నారు. కొనుగోలు కేంద్రాల నుండి ధాన్యం తరలించిన అనంతరం రైస్ మిల్లుల వద్ద ఎక్కడైనా తరుగు, కడత పేరిట కోతలు అమలు చేస్తున్నారా అని రైతులను ఆరా తీశారు. ఇప్పటి వరకు అలాంటిదేమీ లేదని, కొనుగోలు కేంద్రాల్లోనూ అన్ని సౌకర్యాలు అందుబాటులో ఉన్నాయని రైతులు తెలిపారు. ఏఓ ధృవీకరణ పత్రాన్ని జతపరుస్తూ ఆన్లైన్లో సన్నధాన్యం వివరాలను ప్రత్యేకంగా నమోదు చేయాలని, సరిపడా గన్ని బ్యాగులను అందుబాటులో ఉంచుకోవాలని, రైతులకు ఎలాంటి ఇబ్బందులు ఏర్పడకుండా చూడాలని అధికారులకు సూచించారు. ఇప్పటికే సింహభాగం ధాన్యం సేకరణ జరిగినందున కొనుగోలు ప్రక్రియను వేగవంతం చేస్తూ త్వరితగతిన పూర్తి చేయాలన్నారు. కలెక్టర్ వెంట డీసీఓ శ్రీనివాస్ తదితరులు ఉన్నారు. లగచర్ల గిరిజన రైతుల అరెస్టును నిరసిస్తూ రామారెడ్డి మండల కేంద్రంలో బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో రోడ్డుపై బైఠాయించి ధర్నా నిర్వహించారు. లగచర్లలో అరెస్ట్ అయిన గిరిజన రైతులను బేషరతుగా విడుదల చేయాలని డిమాండ్ చేశారు. రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ సందర్భంగా గిరిజన నాయకులు మాట్లాడుతూ రేవంత్ రెడ్డి కూతురు, అల్లుడు ఫార్మా కంపెనీ కోసం పేద ప్రజల భూములు లాక్కోవడం దారుణమన్నారు. పెద్ద ప్రజల ఉసురు తగిలి కాంగ్రెస్ ప్రభుత్వం పతనం ఖాయమని అన్నారు. అన్యాయంగా అరెస్ట్ చేసిన గిరిజన రైతులను వెంటనే బేషరతుగా విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక మండల బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, గిరిజన నాయకులు పాల్గొన్నారు. నియోజకవర్గమైన ఉండబ్గల్ నియోజకవర్గం లగచెర్ల గ్రామంలో మొన్న గిరిజన రైతుల మీద జరిగిన దాడి, అరెస్టును ఖండిస్తూ ఇవాళ మా మండల్ కేంద్రంలో మా మండల్ అధ్యక్షుడు రవీందర్ గౌడ్, అదేవిధంగా మా గిరిజన నాయకులైన బుచ్చిరెడ్డి మరియు లింబాద్రి నారాయణ రెడ్డి గారు, ఇంకా మా సర్పంచులు, ఎంపీటీసీలు, గిరిజన నాయకుల ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ధర్నా చేయడం జరిగింది. ముఖ్యమంత్రి గారు ఇప్పుడైనా కళ్ళు తెరిచి మన రైతుల మీద దాడులు, రైతుల భూమిని అక్రమంగా ఫార్మా కంపెనీలకు ఇవ్వడము కరెక్ట్ కాదు. లేని ఏడలో గిరిజన ఆధ్వర్యంలో, అదేవిధంగా ఎస్టీ మైనార్టీ అన్ని వర్గాల ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ధర్నా చేస్తాం. రాష్ట్ర ప్రభుత్వం అధికారంలోకి వచ్చి సంవత్సరం అవుతున్న దృష్ట్యా ప్రజల్లో భాగస్వాములైన పెన్షనర్ల సమస్యలను కూడా పట్టించుకోవాలని తెలంగాణ ఆల్ పెన్షనర్స్ అండ్ రిటైర్డ్ పర్సన్ అసోసియేషన్ నిజామాబాద్ జిల్లా శాఖ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసింది. రాష్ట్ర కమిటీ ఇచ్చిన పిలుపులో భాగంగా మంగళవారం రాష్ట్ర ప్రభుత్వ పెన్షనర్లు నిజామాబాద్ జిల్లా కలెక్టరేట్ ఎదుట పెద్ద ఎత్తున ధర్నా నిర్వహించారు. దీర్ఘకాలంగా పెండింగ్లో ఉన్న పెన్షనర్ల సమస్యలైన పెండింగ్లో ఉన్న 4 DAలను విడుదల చేయాలని, నగదు రహిత వైద్యం అన్ని కార్పొరేట్, ప్రైవేట్ ఆసుపత్రుల్లో అనుమతించాలని, PRCని 30% ఫిట్మెంట్తో అమలు చేయాలని, కమిటీషన్పై హైకోర్టు ఇచ్చిన తీర్పును అమలు చేయాలని, వెల్నెస్ సెంటర్ నందు స్పెషలిస్ట్ డాక్టర్లను నియమించాలని తదితర డిమాండ్లతో ఈ ధర్నా కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు కె రామ్మోహన్ రావు, డివిజన్ అధ్యక్షులు శిర్భ హనుమన్లు, కార్యదర్శి ప్రసాదరావు, జిల్లా నాయకులు లావు వీరయ్య, బన్సిలాల్, భోజారావు తదితరులు పాల్గొన్నారు. సిరికొండలో ఇందిరాగాంధీ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఆమె చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. సిరికొండ మండల కేంద్రంలోని తెలంగాణ చౌరస్తాలో ఇందిరాగాంధీ జయంతిని మండల కాంగ్రెస్ నాయకుల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మండల కాంగ్రెస్ అధ్యక్షుడు బాకారం రవి మాట్లాడుతూ మహిళా ఉక్కు మనిషి ఇందిరాగాంధీ జయంతిని జరుపుకోవడం చాలా ఆనందంగా ఉందని, భారతదేశ మొదటి మహిళా ప్రధానిగా దేశానికి ఎన్నో సేవలను అందించి స్థిరస్థాయిగా నిలిచిపోయిన మహానీయురాలు ఇందిరాగాంధీ అని అన్నారు. బ్యాంకుల జాతీయతతో పాటు గరీబీ హటావో, కూడు గూడు గుడ్డ అనే నినాదంతో పేదలకు భూ పంపిణీ చేయడం కాకుండా అనేక సంక్షేమ పథకాలను చేపట్టి ఉన్నతమైన సేవలను అందించిందని ఆయన కొనియాడారు. ఈ కార్యక్రమంలో గాదరి నర్సారెడ్డి, బాలరాజ్ నాయక్, చేపూరి రాజేందర్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు. మాజీ ప్రధాని శ్రీమతి స్వర్గీయ ఇందిరాగాంధీ గారి జన్మదిన వేడుకల్ని సిరికొండ మండలంలో మరి మండల పార్టీ తరఫున మేమందరూ కాంగ్రెస్ నాయకులం ఘనంగా నిర్వహించడం జరిగింది. మరి గత చరిత్ర చూస్తే ఆమె ఒక మహిళా ఉక్కు మనిషిగా ఈ భారతదేశానికి చిరసమైనటువంటి ఫలితాలను చూపిస్తూ ఎన్నో అభివృద్ధి పథకాలు తీసుకొచ్చినటువంటి మహిళా ఉక్కు మనిషి. బ్యాంకుల జాతీయం కావచ్చు, గరీబ్ హటావో అనే నినాదంతో ఎంతో మంది పేదలకు భూ పంపిణీ చేసి భారతదేశ చరిత్రలో లిఖితంగా నిలిచినటువంటి వ్యక్తి ఇందిరాగాంధీ గారు. రెంజల్ మండల మహిళా సమైక్యాలు ఓబీలతో ఏపీఎం ప్రత్యేక సమావేశం నిర్వహించారు. రెంజల్ మండలంలోని
మండల మహిళా సమైక్యలో ఓబీలతో ఏపీఎం చిన్నయ్య ప్రత్యేక సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మండలంలో మొత్తం 31 గాను 41 కోట్ల 4 లక్షల టార్గెట్ ఉన్నందున ఇప్పటి వరకు 25 కోట్ల వరకు రుణాలను ఇవ్వడం జరిగిందన్నారు. నెలాఖరు వరకు ఇంకా 5 కోట్ల రుణాలు మంజూరు చేయవలసిందిగా సిబ్బందికి ఆయన ఆదేశాలు జారీ చేశారు. అంతేకాకుండా అమ్మ ఆదర్శ పాఠశాల కింద విద్యార్థులకు స్కూల్ డ్రెస్లను పంపిణీ చేయడం జరుగుతుందని ఆయన అన్నారు. బాగేపల్లి, దండిగుట్ట, రెంజల్ గ్రామాలలో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. ఇప్పటి వరకు సుమారు 16,000 క్వింటాల ధాన్యాన్ని కొనుగోలు చేయడం జరిగిందని చెప్పారు. రెంజల్ మండల మహిళా సమైక్య 3వ స్థానంలో ఉన్నట్లు ఆయన విచారించారు. ఈ కార్యక్రమంలో మండల మహిళా సమైక్య ప్రధాన కార్యదర్శి మాధవి, కోశాధికారి స్వరూప తదితరులు పాల్గొన్నారు. మహిళలు లేరు అనే రకంగా ఉండకుండా అందరూ కూడా మహిళా సంఘంలో కలిగి ఉండాలని, సంఘంలో చేర్పించే బాధ్యత తీసుకోవాలని చెప్పేసి ఈరోజు మనం స్పెషల్గా తీర్మానం చేయడం జరిగింది. అదేవిధంగా మన మహిళా శక్తి కార్యక్రమం భాగంగా ఏవైతే 14 రకాల కార్యక్రమాలు అందులో అన్నిట్లో కూడా రాణిస్తూ ముఖ్యంగా బ్యాంక్ లింకేజీ, శ్రీనిధి, న్యూ ఎంటర్ప్రైజెస్, అదేవిధంగా పిఎంఈ వివోకి 2 గేదెలను టార్గెట్ ఇవ్వడం జరిగింది. వివోకి 2 గేదెలు అదర్ స్టేట్ అయి ఉండాలి. ఆ శ్రీనిధి వాటికి 1 లక్ష రూపాయల చొప్పున మనము గ్రౌండింగ్ చేయాల్సి ఉంది. అదేవిధంగా బ్యాక్ యార్డ్ పోల్ట్రీ ఫామ్ కూడా మనం గ్రామ సంఘానికి 2 అంటే మన మండలానికి 62 టార్గెట్ ఉన్నాయి. వాటికి కూడా మనం ఒక 22,000 రూపాయలు మనం శ్రీనిధి ద్వారా కొడితే వారికి ఒక నెల పిల్లలు 150 పిల్లలు మనం ఇవ్వడం జరుగుతుంది. వాటికి కూడా వారు సాదుకోవాలని, అదేవిధంగా గేదెలు కూడా అదర్ స్టేట్ అయి ఉండాలి. వాటికి కూడా 1 లక్ష రూపాయలు మనం గ్రౌండింగ్ చేస్తే వాటికి కూడా మనకు 62 గేదెలు టార్గెట్గా ఉన్నాయి. అట్లాగే అవే కాకుండా మనకున్న 14 కార్యక్రమం భాగంగా మళ్ళీ లోన్ ఇన్సూరెన్స్ మహిళా సంఘాలకు ప్రతి సభ్యులు లోన్ ఇన్సూరెన్స్, అదేవిధంగా యాక్సిడెంటల్ ఇన్సూరెన్స్ చేయించాలని చెప్పేసి ఈ మీటింగ్లో మనము ఏజెంట్ అంశంగా పెట్టుకొని తీర్మానించడం జరిగింది. అలాగే మన ప్యాడి కేంద్రాలు కూడా ఈ దండిగుట్ట, బాగేపల్లి, రెంజల్ నందు మన దాదాపు ఒక 16,000 క్వింటాల్ని మనము కొనుగోలు చేయడం జరిగింది. అవి కూడా మనం సాఫీగా నడిపిస్తూ ఉన్నాము. ఇంకా ఎవరైనా మదర్ నోటి కింద 3 లక్షలు మనం శ్రీనిధి ద్వారా గ్రౌండింగ్ చేసే అవకాశం ఉంది. కాబట్టి ఎవరైనా మదర్ నోటి కింద మనము 2,000 పిల్లలు మనం ఇస్తాము. ఎవరైనా ముందుకు వచ్చినట్లయితే మనకు కూడా మదర్ నోటి మనము గ్రౌండింగ్ చేయొచ్చు అని చెప్పేసి తెలియజేస్తున్నాను. మన రెంజల్ మండల మహిళా సమైక్య మన జిల్లాలో చూసినట్లయితే 2nd, 3rd ప్లేస్లో లాభంలో ఉన్నట్టు తెలిసింది. అట్లాగే మన వరి కొత్త మిషన్ కూడా మనం కొనుగోలు చేసి దానికి కూడా లీజుకి ఇవ్వడం జరిగింది. రెంజల్ మండలం బోర్గాంలో సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వేను ఎంపీడీఓ శ్రీనివాస్ తనిఖీ చేశారు. రెంజల్ మండలంలోని బోర్గాం గ్రామంలో సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వేను ఎంపీడీఓ శ్రీనివాస్ తనిఖీ చేశారు. కాలనీలో చేపడుతున్న సిబ్బందికి పలు సూచనలు, సలహాలు ఇచ్చారు. సర్వేలో అతికిస్తున్న స్టిక్కర్లను నేరుగా పరిశీలించారు. పకడ్బందీగా చేపట్టాలని సిబ్బందిని ఆయన సూచించారు. ఇప్పటి వరకు మండలంలో 12,000 వరకు కుటుంబాలు ఉన్నాయని, అందులో 8,500 వరకు సర్వే పూర్తి కావడం జరిగిందని అన్నారు. మండలంలో ఇప్పటి వరకు సుమారు 71% సర్వే పూర్తయిందని, జిల్లాలో రెంజల్ మండల్ 14% వరకు సర్వే పూర్తి కావడం జరిగిందని, మండలంలో ఎన్యూమరేటర్లు చురుకుగా పనిచేయడం జరుగుతుందన్నారు. 20 వరకు సర్వేను పూర్తి చేసి 20వ తేదీ నుండి ఆన్లైన్లో వివరాలను నమోదు చేయాల్సి ఉంటుందని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీఓ మొహమ్మద్ రఫీయుద్దీన్, పంచాయతీ కార్యదర్శి రాణి, ఎన్యూమరేటర్, మాజీ ఉప సర్పంచ్ తదితరులు పాల్గొన్నారు. ఇందులో 8,500 వరకు ఇప్పటి వరకు సర్వే పూర్తి చేయడం జరిగింది. దానికి 71% మన మండలం నమోదై ఉంది. ఈరోజు కూడా ఇంకొక 10% పెరిగి 81%కు తీసుకెళ్తామని అనుకుంటున్నాం. చాలా బాగా కృషి చేయడం వల్లనే ఇంత పర్సంటేజ్ జిల్లాలో ఉన్నాము, 14వ స్థానంలో ఉన్నాము. ఇంకా ఇలాగానే ఎన్యూమరేటర్లకు ఎంకరేజ్ చేసుకుంటూ సర్వే పూర్తి చేయవలసిందిగా వాళ్ళకు ఆదేశించడం జరిగింది. ప్రతి ఎన్యూమరేటర్ కూడా వారి బాధ్యతను ఖచ్చితంగా నిర్వర్తిస్తున్నారు. అదేవిధంగా పూర్తయ్యే వరకు కూడా అదేవిధంగా ఉండాలి. మళ్ళీ 20వ తారీఖు నుంచి ఈ ఆన్లైన్ ప్రక్రియ ఉంటుంది కాబట్టి అందులో కూడా అందరూ చురుకుగా పాల్గొనవలసిందిగా కోరున్నాను. భాగంగా ఈరోజు రెంజల్ మండలంలోని బోర్గాం గ్రామ పంచాయతీలో జరుగుతున్న ఎస్సీఎస్ సర్వే పరిశీలించడం జరిగింది.
డిసెంబర్ 1, 2024 హైదరాబాద్ పరేడ్ గ్రౌండ్లో జరిగే మాలల సింహ గర్జనకు తెలంగాణ రాష్ట్ర మాలలంతా పెద్ద ఎత్తున తరలి రావాలని మాల మహానాడు జిల్లా అధ్యక్షులు సక్కి విజయ్ పిలుపునిచ్చారు. డిష్పల్లి మండల కేంద్రంలో ఎస్సీ వర్గీకరణ వ్యతిరేక పోరాట సమితి ఆధ్వర్యంలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి జిల్లా అధ్యక్షుడు సక్కి విజయ్, ఉపాధ్యక్షుడు సిద్ధం రాజేందర్, జిల్లా కో కన్వీనర్ నీరెడ్డి లక్ష్మణ్, కేస్పల్లి రవణ, పాషన్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మీడియా సమావేశంలో మాట్లాడుతూ ఎస్సీ వర్గీకరణకు వ్యతిరేకంగా మాలలంతా ఏకమై మరో ఉద్యమానికి నాంది పలకాలని, అంబేద్కర్ రచించిన రాజ్యాంగాన్ని, రాజ్యాంగ హక్కులను కాలరాస్తూ ఉంటే చూస్తూ ఊరుకునే ప్రసక్తే లేదని, మాలల హక్కుల పరిరక్షణ కోసం మాలలంతా ఉద్యమించాలని, మాలల ఆత్మగౌరవాన్ని కాపాడుకునే ఉద్యమంలో భాగస్వామ్యం కావాలని పిలుపునిచ్చారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు రిజర్వేషన్లను పూర్తిగా నీరు గార్చే కుట్ర మొదలు పెట్టాడని ఆరోపించారు. దళితులను విచ్ఛిన్నం చేయడానికి కొన్ని స్వార్థ రాజకీయ పార్టీల నాయకులను అగ్రవర్ణాల చేతుల్లో నుంచి రాజ్యాధికారం చేజారకుండా ఉండడం కోసం దళితులను విభజించి పాలించాలనే కుట్ర ఎస్సీ వర్గీకరణ అంశాన్ని తెరపై తీసుకువచ్చారని, మాలలంతా ఈ ఎస్సీ వర్గీకరణకు వ్యతిరేకంగా పోరాడే సమయం ఆసన్నమైందని, డిసెంబర్ 1న జరిగే మాలల సింహ గర్జనకు తండోపతండాలుగా తరలివచ్చి తమ ఆత్మాభిమానాన్ని చాటుకోవాలని పిలుపునిచ్చారు. మాలల సింహ గర్జన పెట్టడం జరిగింది ప్యారెడ్ గ్రౌండ్లో. కాబట్టి రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ఇంటికెళ్ళే ఒక కుటుంబ సభ్యులు వెళ్లాల్సిన అవసరం ఉందని చెప్పేసి పిలుపునివ్వడం జరిగింది. దాంట్లో భాగమే ఈ డిచ్పల్లిలో ప్రెస్ కాన్ఫరెన్స్లో మాట్లాడుతున్నాం. మందకృష్ణ మాదిగ మనువాదు పార్టీ అయినటువంటి భారతీయ జనతా పార్టీ ఏజెంట్ ఆయనతో మాట్లాడి వర్గీకరణను చేయొచ్చు అని చెప్పేసి రాష్ట్రాలకు అధికారం ఇవ్వడం జరిగింది. ఒకవేళ వర్గీకరణ చేయాలనుకుంటే పార్లమెంట్లో ఆమోదించిన తర్వాత, రాష్ట్రపతి ఆమోదించిన తర్వాత. నిర్మల్ జిల్లా ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన శ్రీ జ్ఞాన సరస్వతి అమ్మవారి క్షేత్రంలో పవిత్రమైన కార్తీక మాసం సందర్భంగా అక్షరాభ్యాస మండపంలో మంగళవారం సామూహిక శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతంను ఘనంగా నిర్వహించారు. బాసర ఆలయ అర్చకులు, వేద పండితులు కనివిని ఎరగని రీతిలో పుణ్య దంపతులతో నిర్వహించిన సామూహిక సత్యనారాయణ స్వామి వ్రతం అష్టలక్ష్మి పూజాది క్రతువులు అశేష భక్తజన మధ్య అంగరంగ వైభవంగా నిర్వహించారు. పుణ్య దంపతులు భక్తి శ్రద్ధలతో సాంప్రదాయ దుస్తులతో పూజలో పాల్గొన్నారు. కార్తీక మాసం పురస్కరించుకుని సామూహిక కుంకుమార్చన, కలశ స్థాపన, గణపతి పూజ, శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతం, నవవిధాభిషేకం, నవగ్రహ పూజలు, అష్టదిక్పాలక పూజలు, పంచలోక పాలన పూజలు, వేద మంత్రోచ్చారణల మధ్య కన్నుల పండుగగా జరిగింది. ఆలయ స్థానాచార్యులు ప్రవీణ్ పటక్, ప్రధానార్చకులు సంజీవ్, పూజారి, వేద పండితులు నవీన్ శర్మ సత్యనారాయణ స్వామి వ్రత కథ ప్రవచనం కడు రమ్యంగా వ్రత కథలో ఉన్న నిగుడు రహస్యాలను భక్తులకు విడమర్చి వివరించారు. ఈ సందర్భంగా ప్రవీణ్ పాఠక్ మాట్లాడుతూ సామూహిక సత్యనారాయణ స్వామి వ్రతాలు చేయడం ఆ భగవంతుని సంకల్పమని, ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహించడం అభినందనీయమన్నారు. సత్యనారాయణ స్వామి వ్రతం చేసుకుంటే తమ కుటుంబానికి మేలు జరుగుతుందని, ఇటువంటి సామూహిక వ్రత కార్యక్రమం చేయడం వల్ల వారి కుటుంబాలతో పాటు అందరికీ మంచి జరుగుతుందని, అలానే ప్రజాశ్రేయస్సుకు లోక కళ్యాణ నిమిత్తం ఇటువంటి పుణ్యవ్రతాలు నిర్వహించడం భక్తుల అదృష్టమని అన్నారు. ఈ సంకల్ప వ్రత కార్యక్రమంలో భక్తులు భారీ ఎత్తున పాల్గొనగా ఆలయం తరపున తీర్థ ప్రసాదాలతో పాటుగా అన్నప్రసాదం వితరణ చేశారు. ఏడ్గట్ల మండలంలోని తాళారాంపూర్ గ్రామంలో ప్రభుత్వ వరి కొనుగోలు సెంటర్ను రాష్ట్ర విత్తనాభివృద్ధి సంస్థ చైర్మన్, రాష్ట్ర కాంగ్రెస్ కిషన్ కేత్, అధ్యక్షుడు సుంకట అన్వేష్ రెడ్డి పరిశీలించారు. తాళ్లారాంపూర్లో అన్వేష్ రెడ్డి మాట్లాడుతూ కర్త లేకుండానే వడ్లను కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకుంటుందని, తర్వాత కాంట అయిన 3-4 రోజులలోనే గతంలో ఎప్పుడూ లేని విధంగా రైతు ఖాతాలో డబ్బులు పడుతున్నాయని చెప్పారు. గత అసెంబ్లీ ఎన్నికలలో మాట ఇచ్చిన ప్రకారం సన్నాలకు క్వింటాలకు 500 రూపాయల బోనస్ కూడా వారంలోపు పడుతుందని చెప్పారు. ప్రతి రైతు ప్రభుత్వ వరి కొనుగోలు కేంద్రాలను ఉపయోగించుకోవాలని కోరారు. త్వరలోనే రైతు భరోసా డబ్బులు, మిగిలిపోయిన రైతు రుణమాఫీ డబ్బులు బడ్జెట్ ప్రకారం రైతుల ఖాతాలో జమ అవ్వడం ఖాయమని, ఎవరూ అధైర్యపడవద్దని, ప్రతిపక్షాల మాటలను నమ్మవద్దని, ఓపిక పట్టాలని కోరారు. రైతులు కూడా వ్యవసాయ విత్తనాలు తీసుకునే ముందు అన్ని ఆలోచించి ప్రభుత్వం గుర్తించిన కంపెనీవి నాటుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో సొసైటీ చైర్మన్ పెద్దకాపుల శ్రీనివాసరెడ్డి, జిల్లా కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షులు శివనోళ్ల శివకుమార్, మండల కాంగ్రెస్ అధ్యక్షుడు సోమదేవరెడ్డి, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు ఆడపు ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. ఈవెంట్ మేనేజ్మెంట్లో భాగంగా టీయూలో గ్లోబల్ ఎంటర్ప్రెన్యూర్షిప్ వీక్ 2024 ఘనంగా నిర్వహించారు.
తెలంగాణ యూనివర్సిటీ మేనేజ్మెంట్ డిపార్ట్మెంట్ విద్యార్థులు గ్లోబల్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులు ఉత్సాహంతో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా రిజిస్టర్ యాదగిరి విచ్చేశారు. వారు మాట్లాడుతూ విద్యార్థులు ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ స్కిల్స్ పెంచుకోవాలి, భవిష్యత్తులో మీరు అందరూ నూతన ఆలోచనలతోటి మంచి వ్యవస్థాపకులుగా మారాలని కోరుకున్నారు. గౌరవ అతిథులుగా విచ్చేసిన ప్రిన్సిపల్ ఆచార్య ఆరతి విద్యార్థులు ఇలాంటి కార్యక్రమాల్లో ఉత్సాహంతో పాల్గొనడం చూస్తుంటే చాలా ఆనందంగా ఉంది. వ్యాపార మెలకువలు ఇంకా నేర్చుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమానికి తమ రంగంలో విజయం సాధించిన ఔత్సాహిక వ్యవస్థాపకులు శిల్పి ధర్మేంద్ర కిరణ్, ఆటోమొబైల్ రంగ నిపుణుడు ఆరుగుండ రవి, ఆహార ఉత్పాదనల నిపుణుడు మోహన్ పాల్గొని వారి వ్యాపార అనుభవాలను పంచుకున్నారు. ప్రోగ్రాం డైరెక్టర్, విభాగాధిపతి ఆచార్య ఆంజనేయులు కార్యక్రమం ప్రాధాన్యతను సూచించారు. ఈ కార్యక్రమంలో ఏర్పాటు చేసిన బిజినెస్ క్విజ్లో న్యాయ నిర్ణేతలుగా డాక్టర్ వాణి, రాజేశ్వరి వ్యవహరించారు. బిజినెస్ ప్లాన్ పోటీలకు ఆచార్య పన్న, కైసర్ వ్యవహరించారు. కార్యక్రమంలో డాక్టర్ కిరణ్ రాథోడ్, డాక్టర్ అలోక్ విద్యార్థులు ఉత్సాహంతో పాల్గొన్నారు. ఇప్పుడు మండలాల వార్తలు చూద్దాం. ఎంపీడీఓ బాల్కొండ, ఏపీఓ షేక్ అక్బర్ అనే ఫీల్డ్ అసిస్టెంట్, బోదేపల్లి గ్రామానికి చెందిన దివ్యాంగుడిపై బాల్కొండ మండలాధికారులు, బోదేపల్లి గ్రామానికి చెందిన కొందరు రాజకీయ నాయకులు అధికారులకు ఉక్కు జారీ చేయడంతో ఫీల్డ్ అసిస్టెంట్ అక్బర్ని విధుల్లోకి తీసుకోకుండా గత 2 సంవత్సరాల నుంచి ఆఫీసుల చుట్టూ తిప్పుతున్నారు. టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ ఇతనిని విధుల్లోకి తీసుకోవాలని ఒక లెటర్ ఇవ్వడం జరిగింది. ఆ లెటర్ని కూడా అధికారులు ఖాతరు చేయడం లేదు. పై అధికారులు నాకు న్యాయం చేయాలని అక్బర్ కోరారు. నమస్తే సార్, నా పేరు అక్బర్. నేను బోయిపల్లి బాల్కొండ మండల్. నేను ఫీల్డ్ అసిస్టెంట్గా గత 10 సంవత్సరాలు చేసిన. నేను వికలాంగుని. నేను మన అందరూ 2022 సంవత్సరంన ఎక్కినప్పుడు నేను కూడా ఫీల్డ్ అసిస్టెంట్గా ఎక్కుతానని చెప్పేసి ఎంపీడీఓకి లెటర్ ఇవ్వడం జరిగింది. తీసుకోలేదు. అయితే గత 2 సంవత్సరాలన్నరగా నేను తిరుగుతున్నా. టీపీసీసీ అధ్యక్షుడు అయినటువంటి మహేష్ కుమార్ సార్ గారు కూడా లెటర్ ఇచ్చారు. ఈ లెటర్ని ఆల్రెడీ నిజామాబాద్ కలెక్టరేట్ నుండి ఎంపీడీఓ ఆఫీస్కి ఆల్రెడీ ఫార్వర్డ్ చేయబడ్డదని చెప్పారు. వీళ్ళు అక్కడ ఇక్కడ అనుకుంటూ గత 2.5 సంవత్సరాలుగా నన్ను ఇబ్బందులు పాల్చేస్తూ మా గ్రామంలో సెక్రటరీ దగ్గర తీర్మానం కోసమని కూడా మొన్న రీసెంట్గా గ్రామ సభలో లెటర్ ఇవ్వడం జరిగింది. మల్లాపూర్ ఎంపీడీఓ కార్యాలయంలో మల్లాపూర్ మండలానికి చెందిన 76 కళ్యాణలక్ష్మి షాదీ ముబారక్ చెక్కులను లబ్ధిదారులకు కోరుట్ల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ అందజేశారు. కేసీఆర్ సార్ చెక్ ఏం చేసింది చెప్పాను. కేసీఆర్ సార్ ఈ చెక్ ఎవరి పేరు మీద వస్తుంది తెలుసా మీకు? మా ఇంటి తల్లి పేరు మీద వస్తుంది. అది కూడా సార్ మొగోళ్ళకు కూడా ఇవ్వడు చెక్కు. మన మధ్య దాకా ఆడ ఈడ ఖర్చు పెడతారని చెప్పి ఆమెలో ₹1,00,000 దావా చేసుకుంటారని సార్ ఏం చేసిండు, మీ పేరు మీద చెక్ వస్తుంది. ఎవరి పేరు మీద రాదు చెక్కు, కేవలం మీ పేరు మీదనే. ఎవరు ఇచ్చేటోడు లేడిరా, మీకు డైరెక్ట్ గవర్నమెంట్ వచ్చినట్టు చేసిండు కేసీఆర్. వాడ వీడు వచ్చి నేను 5,000 అడితే చెంప మీద కొట్టి జైలు పోవాలని నేను పోతా కావాలంటే. అర్థం చెప్పి మీకు కొట్టుంది వాళ్ళు ఎవరైనా పైసలు అడిగితే మాత్రం. ప్రజాపాలన విజయోత్సవాలలో భాగంగా సమావేశంలో కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, కాంగ్రెస్ పార్టీ పీసీసీ అధ్యక్షులు బొమ్మ మహేష్ కుమార్ గౌడ్, రాష్ట్ర రైతు కమిషన్ చైర్మన్ కోదండరెడ్డి, రాష్ట్ర రైతు కమిషన్ సభ్యులు గడుగు గంగాధర్, వారితో పాటు ఇతర కమిషన్ సభ్యులు కార్యక్రమంలో పాల్గొన్నారు. సంగారెడ్డి జిల్లాలో వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సిఆర్ దామోదర్ రాజనరసింహని వారి నివాసంలో ఉమ్మడి వేదిక నాయకులు ఎస్ వెంకటరెడ్డి, ఫెడరేషన్ ప్రధాన కార్యదర్శి పులగం మోహన్, చంద్రశేఖర్ కలిసి ఉమ్మడి వేదిక తరపున ప్రొఫెసర్ కోదండరాం, జనవిజ్ఞాన దర్శిని టి రమేష్ ఆధ్వర్యంలో రాష్ట్ర మహాసభ మంత్రితో మాట్లాడిన ఆర్ఎంపీ, పీఎంపీ సంఘాల ఉమ్మడి వేదిక రాష్ట్ర నాయకులు మర్యాదపూర్వకంగా కలిశారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. మాజీ ప్రధాని స్వర్గీయ ఇందిరాగాంధీ సేవలు మరవలేనివి. నిజామాబాద్ కాంగ్రెస్ భవన్లో ఇందిరాగాంధీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన రాష్ట్ర ఉర్దూ అకాడమీ చైర్మన్ తాహిర్ బిన్ హందన్. జిల్లా వ్యాప్తంగా ఘన నివాళులర్పించిన కాంగ్రెస్ శ్రేణులు. నిజామాబాద్ నగర మేయర్ నీతు కిరణ్ భర్త శేఖర్పై దాడి, నిందితుడు రసూల్ అరెస్ట్. ఆసుపత్రిలో పరామర్శించిన మాజీ మంత్రి ప్రశాంత్ రెడ్డి, మాజీ అర్బన్ ఎమ్మెల్యే బిగాల గణేష్ గుప్తా.
సంకష్టహర చతుర్దశి మంగళవారం కలిసి రావడంతో గణపతి ఆలయాలకు పోటెత్తిన భక్తులు, ప్రత్యేక అభిషేకాలు, పూజలు చేసిన అర్చకులు. ప్రపంచంలోనే గొప్పది భారతీయ సంస్కృతి. కోటగిరిలో అయ్యప్ప సాయిబాబా మందిరం ప్రతిష్టాపనలో హంపి పీఠాధిపతి విద్యారణ్య భారతీ స్వామి పాల్గొన్న నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్. అయ్యప్ప భక్తులకు తీపి కబురు, త్వరలోనే రోడ్వే సేవలు 2027 నాటికి పూర్తి కావచ్చని అయ్యప్ప గురుస్వామి మాజీ జెడ్ఆర్ యూసీసీ సభ్యులు మనోహర్ రెడ్డి వెల్లడి. సర్వేంద్రియాణం నయనం ప్రధానం. నిజామాబాద్ జిల్లా కోర్టు ఉచిత నేత్ర వైద్య శిబిరంలో ప్రధాన న్యాయమూర్తి సునీత కుంచాల. కొనుగోలు కేంద్రాల ద్వారా ధాన్యం విక్రయించిన రైతులకు సకాలంలో బిల్లులు చెల్లించాలి. మాక్లూరు మండలంలోని ఒడ్డెట్పల్లిలో సహకార సంఘం కొనుగోలు కేంద్రాన్ని పరిశీలించిన కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు. రష్యాపై దీర్ఘశ్రేణి క్షిపణులతో దాడి చేసేందుకు ఉక్రెయిన్కు అమెరికా అనుమతి. యుద్ధ భయంతో కుప్పకూలిన స్టాక్ మార్కెట్. అచ్చంపేట సొసైటీ అభివృద్ధి బాటలో పయనిస్తున్నందుకు సంతోషంగా ఉంది. అచ్చంపేటలో ఫంక్షన్ హాల్ను ప్రారంభించిన జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావు. బాల్కొండ బాన్స్వాడలో విజృంభిస్తున్న వీధి కుక్కలు, పలువురు చిన్నారులకు గాయాలు. పెద్దపల్లి జిల్లా అంతర్గాం మండల తహసీల్దార్ కార్యాలయంపై ఏసీబీ దాడులు. 2 ఆర్ఐలు లంచం తీసుకుంటుండగా పట్టుకున్న అధికారులు. జగిత్యాల జిల్లా మెట్పల్లి పట్టణంలో ఘనంగా మాజీ ప్రధాని ఇందిరాగాంధీ జయంతి. ఇందిరాగాంధీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన రాష్ట్ర కాంగ్రెస్ సీనియర్ నాయకులు జువ్వాడి కృష్ణారావు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మీ జీటీపీఎల్ న్యూస్.